హాయ్ గాయ్స్, మీకు అర్థమై ఉంటది వీడియో ఏంటో. ఇంకా రిషు గాడైతే బోర్లా పడుతున్నాడు. బోర్లా పడితే బొబ్బట్లు చేసేసి ఇక్కడ మార్నింగ్ లేసి ఫస్ట్ అయితే దేవుడికి పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు స్పెషల్ గా మా లిషు గాని కృతన్కి ఇద్దరికి మార్నింగే స్నానాలు అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి ఏంటో ఈ రోజు ఇంత పొద్దున్న లేపింది అనుకుంటున్నారు కావచ్చు. ఇంకా నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అన్ని మినిట్స్ లో వస్తున్నాయి కదా. ఇంకా బొబ్బట్ల కోసం కావాల్సినవి పెట్టుకున్నాను కదా. ఫస్ట్ అయితే పప్పు నానేసుకొని ఇంకా పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మీద మీద పనులు ఏమన్నా చేసేసుకోవచ్చు. అంతలోపు నన్ను ఖాళీగా ఉంచేర్లేండి. లిషు వాడు తాపుకు ఒకసారి పిలుస్తానే ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడిని ఈరోజు మార్నింగ్ లేపినా కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంటాడు. ఇంక ఇక్కడైతే బొబ్బట్లు నేను చేయడం ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అంతే. ఎప్పుడు మమ్మీతోనే చేయించుకొని తింటాను. ఇంకా నేను చేయడం అనేది ఇది థర్డ్ టైం. నేను ఫస్ట్ టైం బొబ్బట్లు చేసింది కృతన్ కోసం. ఇంకా కృతన్ పుట్టిన తర్వాత 5 monthsకి ఏమో బోర్లా పడ్డాడు. ఇంకా నాకు బోర్లా పడితే బొబ్బట్లు చేస్తారు అని కూడా తెలీదు. నార్మల్గా మా ఆడపడిచితో మాట్లాడుతూ ఉంటే అనుండే అనమాట, బోర్లో పడ్డాడు కదా వదిన బొబ్బట్లు చేయని చెప్పి. ఇంకప్పుడు నాకు బొబ్బట్లు అంటే ఎలా చేస్తారో తెలియదు. భక్షాలు అంటాం మా సైడ్ తెలంగాణలో అయితే. ఇంకేదైనా వంటకం తెలియకపోతే ఏం చేస్తాం, ఫస్ట్ కాల్ చేసేది మమ్మీకే కదా. ఇంకా నేను కూడా అలానే చేశాను. మమ్మీకి కాల్ చేసి బొబ్బట్లు ఎలా చేస్తారే, ఇంకా మమ్మీ చెప్పిన రెసిపీని ఫాలో అయ్యి ఇంకా కృతన్కి బొబ్బట్లు చేసాము. అది ఫస్ట్ టైం అనమాట. సెకండ్ టైం నాకు ఒకసారి మిడిల్లో తినాలనిపించింది, అప్పుడు నేనే ట్రై చేశాను. ఇది థర్డ్ టైం నేను లిషు గాడికి బొబ్బట్లు చేస్తున్నాను. మాటలోనే ఇక్కడైతే మన బొబ్బట్లు అన్ని రెడీ అయిపోయాయి. ఇంకా మన చిన్న హీరో కూడా వచ్చేసాడు. ఇంకా ఈయన రెడీ చేయాలి. ఇప్పుడు నిద్రలో నుండి లేసాడు. ఏడిస్తే ఎత్తుకున్నాను, చూడండి ఎంత క్యూట్ గా చూస్తున్నాడో. ఇంకా వీడిని రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చేస్తాము. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా లిషుకాన్ని కొంచెం మెల్లిగా రెడీ చేద్దాం, ఎందుకంటే ముందే రెడీ అయితే వాడికి ఆ డ్రెస్ కుచ్చుకుంటుంది, ఇంకా కంఫర్ట్గా ఉండదు. సో ఇక్కడైతే నేను బొబ్బట్లు పెట్టడానికి మంచిగా ఫ్లవర్తో డెకరేట్ చేస్తున్నా, సింపుల్గా చిన్నగా. ఇంకా నేను పెద్దగా ఏం డెకర్ అనుకోలేదు, ఎందుకంటే నాకు కృతన్ గాడు ఉన్నాడు కాబట్టి నన్ను ఏది చేయనివ్వడు. ఇంకా ఇందులోనే సగం హెల్ప్ చేస్తా అంటాడు. చూడండి ఫ్లవర్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ పని అవుద్ది, ఎందుకంటే వాడు ఇల్లు మొత్తం చల్లుతూ ఉంటాడు. ఇంకొకదాన్ని చేస్తున్నాను కాబట్టి ఆ పని చేసుకుంటూ ఇది చేయాలి అంటే నాతో అస్సలు కాదు. అందుకోసమని నేను సింపుల్గా పెట్టుకుంటున్నాను. దీంట్లో కూడా కృతన్ని చాలా మేనేజ్ చేయాలి. ఇంకా నేను చేస్తాను, సైడ్ తప్పుకో అంటాను వాడు. ఇంకా చెప్తూనే ఉన్నాను, ఆల్రెడీ వచ్చేసాడు అనమాట. నేను డెకరేట్ చేస్తాను, సైడ్ తప్పుకో అని. ఇంకా వాడికి ఫ్లవర్స్ కవర్ ఇచ్చేసి ఒక్కొక్కటి నాకు ఇవ్వు నాన్న నేను పెట్టుకుంటానన్నాను. ఫస్ట్ ఏమో కామ్గా ఇచ్చాడు నాకు ఒక్కొక్కటి. దాని తర్వాత నువ్వు లేసే ఇంకా నేనే చేసేస్తాను అంటున్నాడు. ఇంకేం చేస్తాం, పిల్లోడు కదా వాడు కూడా. ఇవన్నీ చూస్తే వాడికి ఏదో చేయాలనిపిస్తుంది. మొత్తం చింపేస్తాడు, ఫ్లవర్స్ అన్నీ పారేస్తాడు అనుకున్నాను నేను ఇదంతా ఇలా చేస్తాడని. కాకపోతే ఇప్పుడు వాడిని సైలెంట్గా మేనేజ్ చేయాలి, సెట్ చేయాలి. ఇంకా వాడికి దొంగ చేతికి దాళాలు ఇస్తే ఎలా ఉంటుందో కవర్లు 2 వాడికి ఇచ్చేసాను, ఏం చేస్తాడో అని చెప్పి. ఎక్కువగా పరిశాన్ చేయకుండా, మా అమ్మ ఒక్కతే చేసుకుంటుంది కదా, ఎక్కువగా పరిశాన్ చేయకుండా చేయాలనుకున్నాడేమో. కొంచెం అల్లరి చేశాడు, కాకపోతే చెప్పింది విన్నాడు. మంచి ఒక్కొక్కటి నాకు అందించాడు. వాళ్ళ తమ్ముడి కోసం వాడు కూడా డెకరేట్ చేస్తాడంట, భక్షప్పాలు వేయడానికి, బొబ్బట్లు వేయడానికి. ఇంకా నాకు చెప్తున్నాడు, ఇలా కాదు అలా చేయి మమ్మీ బాగుంటుంది అని. నాకు కృతన్ అలా చేస్తుంటే భలే క్యూట్ అనిపించింది. ఇంకా వాడు సైలెంట్గా ఉండడమే ఈరోజు చాలా స్పెషల్ మాకు. ఇంకా ఒర్రియకుండా ఉన్నాడు. చేసిన దాంట్లో కొంచెం అల్లరి చేసినా కూడా రోజు చేసే అంత చేయలేదన్నమాట. 5 బొబ్బట్లు చేశాను నేను. 5 కోసం మాత్రమే చిన్నగా ఫ్లవర్స్ తోటి ఇలా చేస్తున్నాను. ఇంకా కృతన్ కూడా ఒకటి చేశాడు వాళ్ళ తమ్ముడి కోసం. ఇది చూపించాలి ఫ్యూచర్లో వాళ్ళ తమ్ముడికి, మీ అన్నయ్య చేశాడు రా అని. అలానే ఉంచాను వాడు చేసింది, అస్సలు డిస్టర్బ్ చేయలేదు. మా కృతన్కి ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. ఇంకా అలా డ్రెస్లో చూస్తుంటే వాడిని భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఇంకా వాళ్ళ డాడ్ ఆ డే మొత్తం కిస్లిచ్చుకుంటూనే ఉన్నాడు కృతన్కి, బాగా క్యూట్ ఉన్నాడు ఈ డ్రెస్లో అని. ఇంకా బొబ్బట్లు పెట్టడానికి ప్లాస్టిక్ పేపర్స్ పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ వేసాను. ఇంకా అక్కడెక్కడ రోజెస్ పెట్టాను. కృతన్ కూడా నన్ను చూసి ఒకటి చేశాడు, బాగా క్యూట్గా ఉంది, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఫైనల్గా అయితే బొబ్బట్లు కూడా పెట్టేస్తున్నాను. మా కృతన్ బాబు బొబ్బట్లను చూసిన వెంటనే వెళ్ళి గిన్నె తెచ్చుకున్నాడు, నాకు కూడా పెట్టమ్మా అని. అప్పటి వరకు వాడికి నేను అవి చేశానని తెలీదు. వాడు క్యూట్గా బొబ్బట్లను చూడగానే వాడికి అసలు ప్రాణం ఆగలేదు. వాడు ఒక బౌల్ తెచ్చుకొని అన్ని తీసి ఇందులో పెట్టంటున్నాడు. 5 తీసేయాలంట. ఇంకా అది ఇది అని చూపిస్తున్నాడు ఫింగర్ పెట్టి. ఇంకా నువ్వు సైలెంట్గా కూర్చుంటే పెడతాను రానంటే వాడు వచ్చి ఫస్ట్ నన్ను కూల్ చేస్తున్నాడు కిస్ ఇచ్చి. ఇంకా వాడికి తెలుసు నన్ను కూల్ చేస్తే వాడికి ఏది అడిగినా వచ్చేస్తుంది అని చెప్పి. వాళ్ళ డాడ్ ఉంటూనే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ నుండి. ఇంకా నేను కిస్ ఇస్తే అన్నీ వస్తాయని
తెలుసు వాడికి అని. తమ్ముడు బోర్లా పడ్డానికంటే ముందే వీడు తీసేసి తినేలా ఉన్నాడు. ఒకటి ఇచ్చేసాము, కాకపోతే మళ్ళీ సరేలే తమ్ముడు బోర్లా పడ్డ తర్వాత తీసుకుంటానని అక్కడ పెట్టి వెళ్ళాడు. బొబ్బట్లు చేయడం ఏంటో కానీ కృతంతో బాగా ఫన్ అయింది ఈ రోజు మాత్రం. ఫైనల్ గా అయితే ఇలా చేసాము సింపుల్ గా, నేను నా పెద్ద కొడుకు కలిసి. ఇతను కూడా చేశాడు చూడండి. ఇంకా మలేష్ గాడికి డ్రెస్ వేసి తీసుకొచ్చేసాము. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా, దిష్టి పెట్టకండి. ఏంటి మమ్మీ నువ్వు ఇలా రెడీ అయ్యావు, నన్ను ఇలా రెడీ చేసావు, ఎటు వెళ్తున్నావు అన్నట్టు చూస్తున్నాడు మలేష్ గాడు. ఇంకా చూడండి రోజు ఒక 10 సార్లు బోర్లా పడుతూ ఉంటాడు మనం చూడగానే, ఇప్పుడు అస్సలు పడట్లేదు. ఇంకా కృతన్ని తీసుకొచ్చి మీ తమ్ముడిని బోర్లా పడమని చెప్తే ఇంకా వాడే పడుతున్నాడు. ఇలా పడరా అని వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు అంట వాడు. ఇంకా ఎప్పుడు ఇదంతా తీసి ఆగమాగం చేద్దామా అని ఉంది కృతన్కి. ఇంకా మలేష్ గాడైతే రోజు ఒక 10 సార్లు పడతాడు, ఈరోజు అస్సలు పడట్లేదు. ఇంకా వెయిట్ చేయించాలని వెయిట్ చేయించుతున్నాడేమో మమ్మల్ని. ఇంకా మా కృతన్ని ఇంతలో కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే కృతన్ బాబుకి ఇవన్నీ ఆగం చేసేయాలి. వాడేమో బోర్లా పడట్లేదు. ఇంకా కృతన్ని వచ్చి పిలుస్తున్నాడు, వాళ్ళ తమ్ముడిని చూసి బోర్లా పడినానా అని వెనకాల సైడ్ వచ్చి పిలుస్తున్నాడు. కృతన్ని చూసుకుంటూ మా లిషు గడు ట్రై చేస్తున్నాడు బోర్లా పడడానికి. ఫైనల్ గా అయితే బోర్లా పడితే బొబ్బట్లు కూడా చేసేసాం. మా లిషు గడు కూడా బోర్లా పడ్డాడు. ఎంత ఫాస్ట్ గా పెద్దోళ్ళు అయిపోతున్నారు మా లిషు కృతన్. ఇంకా నాకైతే మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. ఇంకా మా ఆయన మళ్ళీ ఒకసారి వేసి మళ్ళీ బోర్లా పడతాడో చూద్దామంటే మళ్ళీ వేసాము. మా కృతన్ గడి ఫేస్ చూస్తే మాత్రం నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ తమ్ముని చూసి ఎంత హ్యాపీ ఫేస్ పెట్టాడు వాడు, ఎంత క్యూట్ గా ఇంకా క్లాప్స్ కొడుతున్నాడు. భలే అనిపించింది నాకు. ఇంకా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.